ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను పండగ కోసం మన ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నాం కదా, అందులో భాగంగా మసాలా పప్పు చెక్కలు చేస్తున్నాను అనమాట. అది ఏంటి, ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. మసాలా పప్పు చెక్కల్లోకి ఫస్ట్ మనం ఒక 4 గ్లాసుల వరిపిండి తీసుకున్నామండి. అదే బియ్యం పిండి అంటాం కదా. ఈ గ్లాస్ కొలతతో నేను ఒక 4 గ్లాసులు తీసుకుంటున్నాను. దీన్ని మనం నీట్గా జల్లించుకుందాం. 5 గ్లాసుల పిండి తీసుకున్నానండి, 4 కాదు. 5 గ్లాసుల పిండిలోకి మనం ముందుగా ఏం చేయాలంటే, ఒక గంట ముందు పెసరపప్పు అండి, ఒక చిన్ని గిన్నె పెసరపప్పు, ఒక 4 స్పూన్లు పెసరపప్పును, ఒక 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఈ రెండింటిని మనం ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి. పప్పు చెక్కలు చేసే గంట ముందు నానబెట్టేసి పెట్టేసుకోవాలి. నానబెట్టేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అవి నానిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా అని చెప్పాను కదా, మసాలా రెడీ చేసుకోవాలన్నమాట పిండిలోకి. ఆ మసాలాలోకి ఏం కావాలంటే, ఫస్ట్ అల్లం, నెక్స్ట్ మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా తుడిపేసుకొని ముక్కలు చేసుకొని వేసుకుంటే తొందరగా. ఇందులోకి మిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటే స్పీడ్గా గ్రైండ్ అవుతుంది. అందులోకి వెల్లుల్లిపాయలు కూడా ఒక 10 రెమ్మల వరకు ఇలా వేసుకొని, ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర, ఎందుకంటే మసాలా అన్నాను కదా, ఇవన్నీ మసాలా కిందకి వస్తాయి కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. సో జీలకర్ర. ఇప్పుడు మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం అండి. గ్రైండింగ్ అయిపోయిందండి. ఇలాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలన్నమాట. ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే అందులోకి చెక్కల్లోకి బాగుంటుంది. ఇప్పుడు మనం పిండిలో వేసి కలుపుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇప్పుడు దాన్ని పిండిలో వేసి కలుపుకుందాం. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం మిర్చి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఎక్కువ వేసాను, కొంచెం స్పైసీ ఇష్టం. ఇందులోకి సన్నగా కడిగేసి ముందుగానే ఆరబెట్టుకొని సన్నగా తురుముకోవాలన్నమాట. కరివేపాకండి, కరివేపాకు కూడా ఎక్కువ వేస్తున్నాను. ఇది కూడా మంచి కమాందనంగా ఉంటుంది. నెక్స్ట్ మెత్తగా చిన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర. కొందరు కొత్తిమీర వేసుకోరు, కానీ నేను వేస్తానండి, బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు అని, అది నీళ్ళలోంచి తీసి వేసుకోవాలి, నీళ్ళతో కాకుండా. నెక్స్ట్ పెసరపప్పు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల సాల్ట్, కారం. పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా పొడి పొడిగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. వంటగడు ఇలా బాగా అన్నీ కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా కలిసింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇందులోకి వాటర్ రెడీ చేసుకుందాం. మనం ఇప్పుడు అందులోకి వాటర్ రెడీ చేసుకోవాలి. గ్లాస్తో ఇందాక 5 గ్లాసులు వేసాను కదా, గ్లాస్తో 3 గ్లాసులు. ఇది కొంచెం పెద్దగా ఉంది గ్లాస్ కాబట్టి 2.5 వేసాను. ఈ వాటర్ని స్టవ్ పై పెట్టుకుందామండి. కొంచెం ఈ వాటర్ మరగాలన్నమాట. ఈ వాటర్లోకి బటర్ వేసుకోవాలండి. బటర్ ఒక 4 స్పూన్స్ బటర్, మన రూమ్ టెంపరేచర్ అనమాట, మరి కూల్గా లేకుండా ఉన్నది ఈ వాటర్లో వేసేసి బాగా కరగనిద్దాం. బటర్ అంటే అది వెనపూస. దీంతో ఏమవుతుందంటే చెక్కలు బాగా గుల్లగా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పోసుకోవచ్చు, వేడి చేసి ఆయిల్ ఇందులో వేసినా ఆయిల్ వేడెక్కిపోద్ది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. సో ఇది బాగా కరిగే వరకు మనం దీన్ని
ఇలా మరిగించుకుందాం. బటర్ బాగా కరిగిపోయిందండి వాటర్లో. వాటర్ కూడా వేడెక్కిపోయినాయి, నీళ్ళు బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ నీళ్ళని పిండిలో వేసి కలిపేసుకుందాం. పోసేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే పిండి మనం 5 గ్లాసులు వేసుకున్నాం కదా. వేడిగా ఉంది కాబట్టి ఒక గరిటె తీసి కలపడం బెటర్ చేతితో కన్నా. ఇలా పొడి పొడిగా మొత్తం బటర్ అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా బటర్ వేయడం వల్ల ఏంటంటే చెక్కలు మంచి గుల్లగా వస్తాయి అన్నమాట, టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే బటర్ వేసుకోవాలి. ఆయిల్కి అయితే కొంచెం తక్కువ టేస్ట్ బటర్తో పోల్చుకుంటే. ఈ నీళ్ళు ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తాను. ఇలా సరిపోతాయి అన్నమాట. ఈ వాటర్ వీటికి మొత్తం పిండికి మొత్తం సరిపోతుంది. ఈ పిండి ఏంటంటే మొత్తం ముద్దలా కలుపుకోం మనం. ఇప్పుడు తిని తడిపొడిగా ఇలా కలిపేసి పెట్టేసుకుంటాం ఓ పక్కన. ఒక 20 నిమిషాల దాకా పెట్టేసుకుంటే ఈ పిండి బాగా నానుతుంది. అప్పటికి నాన్నప్పుడు ఏమవుద్దంటే చెక్క పిండి జిగురుగా తయారైపోయి చక్కగా గుల్లగా తయారవుతుంది. ఇది తడిపొడిగా ఉంది కదా, మొత్తం తడవకుండా ముద్దలా అవ్వకుండా పొడి పొడిగానే ఉంది కొంచెం. దీన్ని మనం పక్కన ఒక 20 మినిట్స్ నానేద్దాము ఇలాగా వేడిలో. అప్పుడు పిండి బాగా జిగురుగా తయారవుతుంది. ఇలాగ పిండి మీద మూత పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ వరకు చక్కగా నాననిద్దాం. 20 నిమిషాలు పిండి నానడానికి పెట్టుకున్నాం కదండి. చెక్కల పిండి, మసాలా పప్పు చెక్కలు. దీన్ని ఏం చేయాలంటే ఇలా నాని పిండిని కొంచెం కొంచెం కింద తీసుకోవాలి మనం, మొత్తం ఒకసారి కలుపుకోకూడదు. ఇలా పక్కన పెట్టేసుకొని దీన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, మరి కొంచెం పలసగా అవ్వకుండా పిండి టైట్గానే ఉండాలి పప్పు చెక్కలకి. ఉప్పు కారం కొంచెం తక్కువ అయితే కనుక చూసి ఒకసారి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయినాయి, బాగానే ఉంది. ఇలా ముద్ద కింద చేసేసుకోవాలి పిండిని. దీన్ని ఏం చేయాలంటే బాల్స్ లాగా మనకి సైజ్ ఎంత, చిన్న సైజా పెద్ద సైజా దాన్ని బట్టి పిండి తీసుకోవాలి. మీడియం సైజ్ అంటే ఇదిగో ఇలా తీసుకొని కొన్ని బాల్స్ లాగా పిండి ముద్దలు చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి సులువుగా ఉంటుంది అన్నమాట. చెక్కలు నొక్కోవడానికి ఈజీగా అవుతుంది. ఇలా రౌండ్గా ముందు ఒక 10 బాల్స్ చేసి పెట్టేసుకుందాం. ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండి ముద్దల్లాగా, మొత్తం ఒక 10-12 బాల్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రెస్ చేసుకోవడానికి నేను పూరి ప్రెసర్ వాడుతున్నానండి. చాలామంది ఒక డబ్బాకి కవర్ పెట్టేసి అలా కూడా ప్రెస్ చేసుకోవచ్చు, ఇది లేని వాళ్ళు. నేను మాత్రం ఇది పూరి ప్రెస్ చేసుకున్నాను అనమాట. నేను దీన్ని కవర్ వేసేసాను, స్టీల్ది ఇలా ఉంటుంది. దీనికి మరి చెక్కలు నొక్కేటప్పుడు అంటుకుంటాయి కదా, అందుకు అంటుకోకుండా మనం ఆయిల్ పెడతాం కాబట్టి ఆల్రెడీ ముందుగా దీనికి ఇలా కవర్ తొడిగేసి కింద ఒక కవర్ పైన కవర్ ఇలా పెట్టి ఆయిల్ తీసుకొని ఆయిల్ని ఇలా కింద ఇలా పైన దానికి ఇలా పెట్టేసుకుంటే మనకు అంటుకోదన్నమాట. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇది బాగా ఈజీ మెథడ్, సింపుల్గా అయిపోతాయి, పలసగా కూడా వస్తాయి. చూడండి ఇలాగా చక్కగా సన్నగా బాగా వస్తాయి. ఇదిలా ఆయిల్లో వేసేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఉంచాను, అది వేడెక్కింది, ఇంకా అలా వేసుకోవడమే. అలా ఒకటి నొక్కేసి ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. కావాలనుకుంటే అన్నీ ఒకసారి ప్రెస్ చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ అది ఒక డబుల్ పని. ఇలా వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఒక పక్క ఫ్రై అవుతుంటాయి, ఒక పక్క ఇలా మనం పని కూడా అయిపోద్ది, తొందరగా అయిపోతాయి అన్నమాట. మధ్య మధ్యలో ఆయిల్ పెడుతూ ఉండాలండి. బాల్స్కి పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. బాగా సన్నగా వస్తాయి, బాగా వస్తాయి. చూసారా పెద్దగా వచ్చింది. ఇది పెద్ద కావాలంటే ఇలా వేసుకోవచ్చు, ఇంకా చిన్న కావాలన్నా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం.
ఇలా మెల్లిగా తిప్పుకుంటూ సిమ్లో వేయించుకోవాలండి. వీటికి మంట ఏమాత్రం కూడా పెద్దగా పెట్టకూడదు, చిన్నగా పెట్టి మెల్లిగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే చుట్టుపక్కల అంతా మాడిపోయి మధ్యలో పచ్చిగా ఉంటుంది. సో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. వేయిపోయినాయండి. ఇదిగోండి పప్పు చెక్కలు చక్కగా మంచి కలర్లోకి వచ్చాయి. ఇంకొంచెం ఉంచితే మరి మాడిపోతాయి, తీసేస్తున్నాను. అయిపోయినాయండి, మన పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. ఇలాగా లైట్ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే ఆ వేడికి అవి రెడ్ వచ్చేస్తున్నాయి, కలర్ మారిపోతున్నాయి. అందుకే తీసేస్తున్నాను ఇలా వైట్గా ఉన్నప్పుడు. ఇదిగోండి ఎంతో గుల్లగా చాలా క్రిస్పీగా మన మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. మా బిట్టు బంటకు కూడా చాలా ఇష్టం ఈ పప్పు చెక్కలు అంటే, అందుకే అవి కూడా వచ్చి తింటున్నాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ పండగకి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.